తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అపార నష్టం మిగిల్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ వేలాది కోట్ల విలువైన ఆస్తులు నాశనమయ్యాయి. అపార పంట నష్టం సంభవించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టంపై అంచనాలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి పంపనున్నాయి. భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఏకధాటి వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో తీరని నష్టం సంభవించింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం ఏర్పడింది. ఊళ్లను వరద నీరు ముంచేయడంతో సర్వం కోల్పోయి జనం రోడ్డున పడ్డారు. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా బుడమేరు విరుచుకుపడడంతో విజయవాడ అల్లాడింది. 10 లక్షల మందికి పైగా జనం వరదలతో తీవ్రంగా నష్టపోయారు. మరీ ముఖ్యంగా వాహనాలైతే నీట మునిగి పనికి రాకుండా పోయాయి. దీంతో వీటన్నింటికీ ఇన్సూరెన్స్ ఇప్పించే పనిలో నిమగ్నమైంది ఏపీ సర్కార్. ఖమ్మంలో మున్నేరు కన్నీరే మిగిల్చింది. మున్నేరు తీవ్రతకు ఖమ్మం అల్లాడింది. వేల కోట్ల విలువైన ఆస్తులు నీటిపాలయ్యాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన వర్షాలకు అత్యధికంగా మైలవరం నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరికొన్ని ప్రాంతాలలో ఏకంగా పంట పొలాలు నీటిలో కొట్టుకుపోయాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా రైతులు కూరగాయలు సాగు చేశారు. టమోటా, వంగ, బెండ, బీరా వంటి పంటలు వారం రోజుల పాటు నీటిలో మునిగి ఉండడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా అతలాకుతలమైంది. ఉప్పెనలా వచ్చిన వరదతో 2 ప్రాణాలు కోల్పోగా వేల ఎకరాల పంట నీటిపాలైంది. కామారెడ్డి జిల్లాలో సోమేశ్వర్, దుర్కి, కథలాపూర్, సంగోజిపేట్, కోనాపూర్, హనుమాజీపేట్, అవాస్పల్లి గ్రామాల్లో వరి పంట, సోయాబీన్, కంది, పెసర్లు, మినుము పంటలు నీట మునిగాయి.